వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఓజీ ఓజీ ఓజీ, ఈ నోట విన్న ఓజీ మాట. ఒరిజినల్ గ్యాంగ్స్టర్గా పవన్ కళ్యాణ్ గారు మునుపెన్నడూ లేని విధంగా అద్వితీయమైన నటనని, ఆయనలో ఉన్నది ఇంత కసి ఉందా, ఇంత బర్నింగ్ డిజైర్ ఉందా, ఇంత యాక్షన్ సన్నివేశాలు పండించగలడు అనేది చూపించేశాడు. ఒక్కసారిగా నివ్వెరిపోయింది ప్రపంచం అంతా. రాజకీయాల్లోకి వెళ్ళాడు, ఇక సినిమాలు చేయడు అనుకున్నారు. సినిమాలు రాజకీయాలు బ్యాలెన్స్ చేయగలడనేది నిరూపించాడు. నెక్స్ట్ లెవెల్లో మళ్ళీ సినిమాలు చేస్తాను అనేది చెప్పకనే చెప్పాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారి సక్సెస్ కారణమైంది. ఈ రోజున నిన్నటి నుంచి రికార్డులు మోత. హరిహర వీరమల్లు 70 కోట్ల క్లబ్లో ఫస్ట్ టైం ఆయన జీవితంలో గ్రాస్ ఎక్కువ కలెక్ట్ చేసే సినిమాగా మనం చూసాం ఫస్ట్ రోజు. ఇప్పుడు 100 కోట్లు దాటి 120 కోట్లు, ఈరోజు 180 కోట్లు ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం. ఈరోజు సాయంత్రానికి 200 కోట్లు దాటిపోతుందంటే ఈ సినిమాకి అయిన ఖర్చు 250 కోట్లని నిర్మాతలు మిగతా వాళ్ళు చెప్తున్నారు. రాబోయే వారం చూసుకుంటే 500 కోట్లకి వారం నుంచి 10 రోజుల్లో ఈ 10 డేస్ కలెక్షన్స్ 500 కోట్లకి వెళ్తుందంటలో ఎటువంటి అతిశక్తి కనపట్ల. ఎందుకంటే సినిమాలో అన్నీ పాజిటివే, స్టార్టింగ్ కాడి నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ ఇసుక అనేది లేకుండా, ఎక్కడ బోరు కొట్టకుండా, ఒకవైపు యూత్ని, ఒకవైపు మహిళల్ని, ఇంకోవైపు పెద్దవాళ్ళని అందరినీ మెప్పిస్తా ఈ సినిమా ముందుకెళ్ళటం మనం ఎప్పుడు చూడలే. పవన్ కళ్యాణ్ గారు కసి తగ్గిందా, రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు, ఇక సినిమాలోకి రాడు అనుకున్నారు. కానీ ఆ సక్సెస్కి కారణమైన వ్యక్తుల్ని మనం ఈ సందర్భంగా చెప్పుకోవాలి. ఈరోజు సాయంత్రం 200 కోట్లు అంటున్నారు. నైజాం లేదు, సీడెడ్ లేదు, ఆంధ్ర లేదు, కోస్తా లేదు, ఎక్కడ చూసినా రికార్డులు మోత. అటు అమెరికా నుంచి ఇక్కడి వరకు, ఢిల్లీ నుంచి గల్లీ దాకా రాజకీయాల్లో ఈయన సక్సెస్ కాడనే పరిస్థితి నుంచి రాజకీయాల్లో భారతదేశ రాజకీయాల్లో శాసించే స్థాయికి వెళ్ళిపోయాడు. పిఠాపురం ఆదర్శం నియోజకవర్గం ఎలా అయితే తీర్చిదిద్దాడో ఈరోజు సినిమా పరిశ్రమకి నేను అనేది చూపించగలిగాడని చెప్పుకోవాలా. ఎక్కడ చూసినా పాజిటివ్ టాక్, ఒకటే టాక్, ఓజీ ఓజీ ఓజీ. మరి ఆ సక్సెస్కి కారణం, ఇలాంటి కలెక్షన్స్ రావడానికి కారణమైన ఆ 7గురిని, విజయానికి 7 మెట్లు అన్నట్టుగా మనం యండమూరి గారి యొక్క నవలు చూస్తూ ఉంటాం. కానీ ఈ సినిమా సక్సెస్ కూడా 7గురు ఉన్నారు. ఆ 7గురిని మనం ఒకసారి కిరణ్ టీవీ సాక్షిగా మనం చెప్పుకుందాం. ఎందుకంటే ఏ సక్సెస్ కావాలన్నా హీరో అనే వ్యక్తి పర్ఫెక్ట్గా ఉండాలి, దాంట్లో పాత్రలు ఒదిగిపోవాలా, డైరెక్ట్ చెప్పిన వెనువెంటనే డూప్ లేకుండా చేయాలా, ఆహాభావాలు పండించాలా, సెటిల్ పెర్ఫార్మెన్స్ కంటి చూపుతో ఆకట్టుకోవాలా. మరి ఫస్ట్ ప్లేస్ ఎవరికి వెళ్ళాలంటే పవన్ కళ్యాణ్ గారికే. ఆ 7గురు విజయ పాత్ర, ఈ ఓజీ ఇంత సక్సెస్ కావడానికి కారణం ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారే. ఒకవైపు రాజకీయాలు చేస్తున్న, సినిమాల్లో డైరెక్టర్ చెప్పిన దాన్ని బట్టి తన నడిచిన తీరు ఈరోజు ఈ సినిమా ఇంత టాక్ రావడానికి కారణమైంది. ఫస్ట్ ప్లేస్ పవన్ కళ్యాణ్ గారు. మరి సెకండ్ ప్లేస్ ఎవరు? ఈ విధంగా హీరోని తీర్చిదిద్దటంలో ఒక అభిమానిగా, ఒక యంగ్స్టర్గా తన సినిమా చూసి, జానీ చూసి ఆ ట్యాగ్ని 1 మంత్ పాటు తన నుదుటిని కట్టుకున్న ఆ వ్యక్తి చివరికి తల్లిదండ్రులు ఇంకా తీస్తావా లేదని చెప్పి అది తీసి దాచిపెట్టే ఆ సుజిత్తే ఈరోజు తన హీరోని ఈ నెక్స్ట్ లెవెల్లో సినిమా తీయటంలో ముందుకు తీసుకెళ్ళాడని అనుకోవాలి. అటువంటి సుజిత్కి సెకండ్ ప్లేస్ ఇవ్వాలి. ఇక థర్డ్ ప్లేస్ ఎవరంటారా? తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక దశాబ్దం కాలం గుర్తుండిపోయేలాగా చేశాడు. నెక్స్ట్ లెవెల్ ప్రాణాలు సైతం పనంగా పెట్టి మనం చూసాం ఎల్బీ స్టేడియంలో. ఒకవైపు వర్షం కురుస్తున్నా కానీ తన బృందం చేత ఈ సినిమాకి నెక్స్ట్ లెవెల్ అయిపో ఓజీకి తమన్ తీసుకెళ్ళాడు. మరి ఆ తమన్ని థర్డ్ ప్లేస్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ఫోర్త్ ప్లేస్ ప్రియాంక మోహన్. హీరోయిన్ ఏ సినిమాకైతే పర్ఫెక్ట్గా ఒదిగిపోద్దో, హీరోకి సరిసమానంగా ఉండగలదో, ఆహభావాలు పండించగలదో, మహిళను మెప్పించగలదో ఆమె హీరోయిన్గా. మరి తన భాష కానీ కన్నడ నుంచి వచ్చిన ప్రియాంక మోహన్ అన్ని విధాలు మెప్పించిందని అనుకోవాలా. అట్లా 4th ప్లేస్లో ఉంటే, ఇక 5th ప్లేస్ వచ్చేతలకి ప్రకాష్ రాజ్. విలక్షణ నటుడుగా ఒక రాజకీయాలు విభేదించుకోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ అన్ని గుర్తుపెట్టుకుంటే ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ గారు ఉండేవాళ్ళు కాదు. కానీ రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. పర్ఫెక్ట్గా ఆ పాత్రకి సూట్ అయ్యి ఆ రోజున జపాన్లో వెళ్ళిపోయి వలస వెళ్ళి మళ్ళీ ఇండియాకు వచ్చి పోర్ట్ని అభివృద్ధి చేయాలి అనే ఆకాంక్షని ఏదైతే ప్రకాష్ రాజ్ గారి సినిమాలో చూపించారో, ప్రకాష్ రాజ్ గారికి మనం 5th ప్లేస్ చేసుకోవాలి. ఇకపోతే 6th ప్లేస్ ఇమ్రాన్ హష్మీ. ఆయన కూడా హిందీలో ప్రముఖ నటుడిగా ఉన్న వ్యక్తి ఈరోజు దీంట్లో విలన్గా మెప్పించాడు అనుకోవాలి. ఆయన్ని 6th ప్లేస్. ఇక 7th ప్లేస్ వచ్చేసరికి శ్రేయారెడ్డి. ఆమె నెక్స్ట్ లెవెల్లో ఈ సినిమాల్లో ఒదిగిపోయింది అనుకోవాలి. ఆమె ఫెస్టులు పట్టుకొని పోరాడే సన్నివేశాలు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు
ఉన్న విపత్కరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన తీసుకుని రక్షించే సన్నివేశాలు కావచ్చు, ఒక మహిళగా అంత డైనమిక్ లేడీని మనం ఇంతవరకు చూడాల. కాబట్టి ఈ 7 ఈ సినిమాకి ప్రాణం. కాబట్టి ఈ రోజున ఈ సినిమా రికార్డులు మోగిస్తుంది అనేది మనం, ఎందుకంటే ఎవరు టచ్ చేయని ఇది సినిమా హిట్ అవుతుందంటే ఎవరి వల్ల అంటే అది కూడా మన మూలాలు మర్చిపోకుండా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 7 ఈ సినిమాలో ఒదిగిపోయారు కాబట్టి ఈ సినిమా ఇంత పాజిటివ్ టాక్ రావడానికి ముఖ్యమైంది. కాబట్టి కెప్టెన్ సుజిత్ ఈ సినిమాకైతే ఆ కెప్టెన్ని ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలో సుజిత్ ఆ విధంగా ఆ రోజు అంతకుముందు ప్రభాస్ తీర్చిదిద్దటంలో చూపించాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని తన ఫ్యాన్ని, తన అభిమాని, అంటే తనకి ప్రాణంగా ఆరాధించే, దైవంగా ఆరాధించే ఒక అభిమాని తీసిన సినిమా ఓజీ. కాబట్టి ఈ రోజున ఇంత రికార్డులు సృష్టించడం వెనక ఈ 7 పాత్రని మనం మర్చిపోలేము. రికార్డులు కూడా ఆ విధంగానే రికార్డులు కొల్లగొడుతున్నారు. ప్రేక్షకుల అభిమానాలని ప్రపంచవ్యాప్తంగా పొందటంలో ముందు వరుసలో ఉంటాం. మరి ఏ సినిమాకి లేని క్రేజ్ ఓజీకి వచ్చింది. మరి ఇంకా రాబోయే రోజుల్లో ఎన్ని రికార్డులు కొల్లగొడుతుందో మనం వేచి చూద్దాం.